హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బ్రతక నేర్చిన కొడుకు. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 1996 బొమ్మలిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? శాంతయ్య శాంతమ్మలకు ఒక్కగానొక్క కొడుకు కుముదుడు. వాడు చాలా బుద్ధిమంతుడు. తల్లిదండ్రుల మాట జవదాటడు. కాని పెళ్ళయ్యాక అన్నింటికీ పెళ్ళాం మాటే వింటున్నాడని శాంతమ్మకు కష్టం తోచి భర్తకు చెప్పుకుంది. కోడలు మంచిది, మనిద్దరికీ సేవలు చేస్తోంది. అబ్బాయికి అది మంచి మాటలే చెబుతోంది. అలాంటప్పుడు వాడెవరి మాటలు వింటే మాత్రం మనకేం అని శాంతయ్య భార్యను మందలించాడు. అబ్బాయి మనని గౌరవించకపోతే కొన్నాళ్లకు కోడలు మనని గౌరవించదు. ఇదివరకు వాడు అన్నింటికీ నన్నే సలహా అడిగేవాడు. ఇప్పుడు మాట మాత్రం కూడా నన్నేమీ అడగడం లేదు. కోడలు వాడికేదో మందు పెట్టింది, అందుకే వాడిలా మారిపోయాడు. మనిద్దరం కలిసి కోడలికి బాగా బుద్ధి చెప్పాలి అంది శాంతమ్మ తన పట్టు విడవకుండా. శాంతయ్యకు కోడలంటే ఇష్టం. ఆ అమ్మాయిలో ఏమీ తప్పు లేదని ఆయన గ్రహించాడు కూడా. పెళ్ళయ్యాక తల్లిదండ్రులను సలహాలడిగే కొడుకులు ఎక్కడా ఉండరు. ఆ విషయం భార్యకు అర్థం కావడం లేదని గ్రహించి, నీకు కోడలు కొత్త. నీ అక్క రుద్రమ్మకు కూడా గోవిందు ఒక్కడే కొడుకు. ఆవిడకి కోడలు వచ్చి 4 ఏళ్లయింది. నువ్వక్కడికి వెళ్ళి కొన్నాళ్ళుండి అక్కడి పరిస్థితులు తెలుసుకునిరా. నీకే అనుమానం వచ్చినా నీ అక్కను మాత్రం అడక్కు. గోవిందుడిని అడిగి తెలుసుకుంటూ ఉండు అని సలహా ఇచ్చాడు. శాంతమ్మ వెంటనే బయలుదేరి పొరుగుళ్ళో ఉంటున్న రుద్రమ్మ ఇంటికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ఇంట్లో పెద్ద గొడవ అవుతోంది. అత్త రుద్రమ్మను కోడలు విశాలాక్షి నానా మాటలు అంటున్నది. రుద్రమ్మ గుడ్ల నీరు కుక్కుకుని కూర్చుంది. గోవిందుడు నిమ్మకు నీరెత్తినట్లు వరండాలో కూర్చుని కొబ్బరి తాడు పేణుతున్నాడు. శాంతమ్మను చూస్తూనేవాడు రా పిన్ని అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అదేమిట్రా, నీ పెళ్ళం అత్తగారినలా సాధిస్తుంటే అలా ఊరుకున్నావు? కన్నతల్లి పట్ల బొత్తిగా గౌరవం లేనట్లుందే నీకు అంది శాంతమ్మ కోపంగా. భలేదానివి పిన్ని. 2 వారాల క్రితం విశాలాక్షికి జబ్బు చేసి మంచం పడితే వంట చేయడం లేదని అమ్మ నానా తిట్లు తిట్టింది. అప్పుడు నేను కలుగజేసుకుని రోగంలో ఉన్నదాన్ని వంట చేయమనడం న్యాయం కాదన్నాను. అప్పుడు అమ్మ నన్ను నానా తిట్లు తిట్టింది. తనకు అన్నీ తెలుసుట. వయసు అయిపోయి ఇంటి చాకరీ చేయలేక అలా విసుక్కుంటోందిట. తల్లి కూతురు మీద మాత్రం విసుక్కోదా? నా కోడలు నా కూతురు లాంటిది. నేను దాన్నేమన్నా నువ్వు కలగజేసుకోకు అని తిట్టింది. వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళలా ఉంటుంటే నేనెందుకు కలగజేసుకోవడం? ఒకరోజు తల్లి కూతురుని తిడితే ఇంకో రోజు కూతురు తల్లిని తిడుతుంది. అమ్మ అలా ఊరుకుందని కంగారు పడిపోకు. నిన్న రాత్రి నుంచి గొంతు నొప్పి. ఆచార్యులు గారేదో మందిచ్చారు. సాయంత్రం దాకా మాట్లాడొద్దన్నారు. అదే సంగతి అన్నాడు గోవిందుడు. శాంతమ్మ లోపలికి వెళ్ళింది. ఆమెను చూడగానే రుద్రమ్మ మొహం ఎంతైంది. విశాలాక్షి ఆమెను పలకరించి కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళిచ్చింది. ఆ తర్వాత విశాలాక్షి ఓ గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకుంటోంది. రుద్రమ్మ వంటగదిలోకి వెళ్ళింది. శాంతమ్మ అక్కనే అనుసరించి వెళ్ళింది. రుద్రమ్మ అట్టే మాట్లాడకుండా చకచక వంట చేస్తుంటే శాంతమ్మకు జాలి పుట్టి, ఏమిటి అక్క, కోడలు పిల్ల పుస్తకం చదువుకుంటుంటే నువ్వు వంట చేస్తున్నావు అని అడిగింది. రుద్రమ్మ మాట్లాడకుండా అంతా నా కర్మ అన్నట్లు సైగలతో చెప్పింది. తనకే అనుమానం వచ్చినా గోవిందుడిని అడగమని భర్త చెప్పడం గుర్తుకొచ్చి వాడి వద్దకు వెళ్ళింది శాంతమ్మ. ఆమె అనుమానం విని, ఏముంది పిన్ని, విశాలాక్షి ఎంత బాగా వండినా అమ్మకు నచ్చదు. కూరలో ఉప్పెక్కువ అంటుంది, పులుసులో పులుపు లేదంటుంది, అన్నంలో నడుం పలుకంటుంది. అలాంటప్పుడు అది కష్టపడి వండడం దేనికి? అమ్మెలా వండినా మేమిద్దరం మాట్లాడకుండా తింటాం. అందుకని అమ్మనే వంట చేయమన్నాను అన్నాడు గోవిందుడు. అమ్మకు వయసైపోతోందిగా, ఇలా ఎన్నాళ్ళని మీకు వండి పెట్టగలదు అంది శాంతమ్మ మందలిస్తున్నట్లు. ఏం చేస్తాం, అమ్మకు విశాలాక్షి వంట నచ్చేదాకా ఈ ఏర్పాటు తప్పదు అన్నాడు గోవిందుడు. అదే ఎన్నాళ్ళని అడుగుతున్నాను అంది శాంతమ్మ కోపంగా. ఏమో మరి, కోడలి వంట అత్తకెప్పుడు నచ్చదని అంతా అంటున్నారు అంటూ మాట దాటేసి వెళ్ళిపోయాడు గోవిందుడు. అయితే ఆ మర్నాడు గోవిందుడి స్నేహితులు 4 భోజనానికి వచ్చారు.
ఆ వంట అంతా విశాలాక్షి ఒక్క చేతి మీద చేయడం చూసి పిల్ల మంచి పనిమంతురాలే అనుకుంది శాంతమ్మ. కాని మనసులో అనుమానం పీకడంతో గోవిందుణ్ణి పక్కకు పిలిచి, నీ స్నేహితులకు మీ అమ్మ వండనన్నదా, పెళ్ళాంచేత వండించావు అని అడిగింది. అమ్మకు వయసైపోయిందిగా, ఏం వండినా ఏదో తేడా వస్తూనే ఉంటుంది. ఇంట్లో వాళ్లకు పర్వాలేదు, బయట వాళ్లకు బాగుండదని విశాలాక్షినే వండమన్నాను అన్నాడు గోవిందుడు. అమ్మ ఒప్పుకుందా అంది శాంతమ్మ ఆశ్చర్యంగా. ఎందుకు ఒప్పుకోదు? ఇంతమందికైతే తను మాత్రం వండగలదా? అదీగాక ఈ వంటలైతే స్నేహితులంతా మెచ్చుకుంటారు కూడాను అన్నాడు గోవిందుడు. నీ పెళ్ళాం వంటని స్నేహితులు మెచ్చుకుంటే మీ అమ్మ సంతోషిస్తుందన్నమాట అంది శాంతమ్మ ఆశ్చర్యంగా. అంటే అమ్మే ఈ వంట చేసిందని మేం వాళ్లకు చెబుతాం, అందుకని అమ్మ సంతోషిస్తుంది అన్నాడు గోవిందుడు. శాంతమ్మకంతా విడ్డూరంగా తోచింది. కోడలు వంట చేస్తే స్నేహితులు మెచ్చుకుంటారని రుద్రమ్మకు తెలుసు. కోడలు చేసిన వంట తనే చేశానని చెప్పుకుందుకు కూడా ఆమె సిగ్గుపడదు. కాని కోడలి వంటను తను మెచ్చుకోదు. తనకు మంచి పేరు తెచ్చే కోడలంటే అభిమానమూ లేదు. ఎందుకనో ఎంత ఆలోచించినా తప్పు విశాలాక్షిదే అయ్యుండాలని, అదేమిటో తెలుసుకోవాలని శాంతమ్మకు అనిపించింది. ఎంత లేదన్నా తను అత్తగారే కదా మరి. గోవిందుడి స్నేహితులు కడుపు నిండా భోంచేసి రుద్రమ్మ వంటలను తెగ మెచ్చుకుని వెళ్లారు. రుద్రమ్మ అందుకు మహదానందపడిపోతుంటే శాంతమ్మ ఆమెను పలకరించి, అక్కయ్య, నిజానికి వంట చేసింది నీ కోడలు కదా, దాని మంచితనం వల్ల నీకు మంచి పేరొచ్చింది. నీ కొడుకు స్నేహితుల పొగడ్తలన్నీ నీ కోడలికే కాని నీకు కాదు. అయినా నువ్వెందుకింత సంతోషిస్తున్నావు అంది. నువ్వు అలాగే అనుకుంటున్నావన్నమాట. అసలు సంగతి నీకు తెలియదు మరి. నా కోడలికి వంట వార్పు నేర్పింది నేనే. అది నాకు వండేటప్పుడేమో తనకొచ్చినట్లు వండుతుంది, బయట వాళ్లకు వండేటప్పుడు నేను నేర్పిన పద్ధతిలో వండుతుంది. అందుకే ఆ పొగడ్తలన్నీ నాకే చెందుతాయి. నా కోడలు మహాజిత్తుల మారిలే. నా చేత నిత్యం పని చేయించాలని పట్టుబట్టి నా కొడుకు ఏదో మందు పెట్టి లొంగ తీసుకుంది అంది రుద్రమ్మ ఏడుపు గొంతుతో. అందులో నీ తెలివి తక్కువ ఉందే అక్క. అసలు నువ్వెందుకు రోజు వంట చేయాలి? హాయిగా మంచం మీద కూర్చుని కోడలేం పెడితే అది తినొచ్చుగా అంది శాంతమ్మ. అమ్మో, దాని వంట తినడం నా వల్ల కాదు అంది రుద్రమ్మ. నీకు పెట్టేదే వాళ్ళు తినాలిగా. ఒకరోజు లేక 2 రోజులు ఓపిక పట్టావంటే ఆ తర్వాత నుంచి చచ్చినట్లు అదే బాగా వండుతుంది. నా మాట విను, నువ్వు రోజు నీ కోడలిని వంట చేయమను, సుఖపడతావు అంది శాంతమ్మ. అందరూ నాకు చెప్పేవాళ్లే. మతిస్థిమితం లేక గుండె జబ్బుతో బాధపడుతున్నానా? ఏదో ఒక రోజున నేను చస్తాను, అప్పుడంతా సుఖంగా ఉంటారు అంది రుద్రమ్మ ఉక్రోషంగా. ఇందుకు శాంతమ్మ నొచ్చుకుని గోవిందుడి వద్దకు వెళ్ళి, ఒరేయ్ గోవిందు, నీ ప్రవర్తన మూలంగా మీ అమ్మకు జీవితం మీద విరక్తి పుట్టి అప్పుడే చావు గురించి ఆలోచిస్తోంది. అక్కదింకా ఎంత వయసని అస్తమాను చావు గురించి మాట్లాడకుండా సంతోషంగా ఉంచడం కొడుకుగా నీ కర్తవ్యం మరి అంది. గోవిందు నవ్వేసి, అమ్మకు జీవితం అంటే విరక్తి పుట్టిందనుకున్నావా? అదంతా నీ పొరపాటు. రైతు కౌలు డబ్బులు తెచ్చి తనకే ఇస్తాడా? ఆ డబ్బు పెట్టి అన్ని తన కోసమే బోలెడు కొనుక్కుంటుంది. వేలు కాస్త తెగిందంటే చాలు పెద్ద వైద్యుడి దగ్గరకు వెళ్ళాలంటుంది. నేనెంతో బాగా చూసుకుంటున్నాను కాబట్టే కదా అమ్మకు జీవితం అంటే ఇంత మమకారం అన్నాడు. అయితే నా దగ్గర చిన్న విషయానికే ఉక్రోషపడి చావు గురించి మాట్లాడిందెందుకు అంది శాంతమ్మ. ఓస్ అదా, నేను విశాలాక్షి చావంటే భయపడేవాళ్లం మొదట్లో. నాన్న అకాల మరణం చెంది 4 ఏళ్లే కదా అయింది. అందుకని అమ్మ మాకు చావు అంటే భయం పోగొట్టాలనుకుంది. మొదట్లో అమ్మ చేస్తానంటే హడలిపోయి కళ్ళనీళ్లు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు అదెంత అలవాటైపోయిందంటే అమ్మ చేస్తానన్నా పాలు తాగుతానన్నా ఒక్కలాగే అనిపిస్తుంది మాకు. ఆ మాట అంటే భయం పోయిందో లేదోనన్న అనుమానం పోక అమ్మ ఇంకా చావు గురించి మాట్లాడుతూ ఉంటుంది అన్నాడు గోవిందుడు. వాడంతా శాంతంగా తల్లి గురించి చెబుతుంటే శాంతమ్మ తెల్లబోయి వింది. ఆమెకిప్పుడు రుద్రమ్మ గురించి అర్థమవుతోంది. అక్క బాగా గయ్యాలిదని ఇంట్లో చెప్పుకునేవారు. కొడుకు కూడా తల్లి గురించి అదే మాట అనుకుంటున్నట్లు శాంతమ్మకు అర్థమైంది. అయితే గయ్యాళితనం కోడలిదో అత్తదో నిర్ధారించుకునేదాకా శాంతమ్మ అక్కడి నుంచి వెళ్ళదలుచుకోలేదు. ఆమె కోసమే అన్నట్లు
మర్నాడు విశాలాక్షి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళొస్తూనే కూతుర్ని అల్లుణ్ణి ఆప్యాయంగా పలకరించారు. శాంతమ్మ గురించి అడిగి తెలుసుకుని మరీ కుశల ప్రశ్నలు వేశారు. రుద్రమ్మ వంక మాత్రం వాళ్ళు కన్నెత్తి కూడా చూడలేదు. శాంతమ్మకిది చాలా దారుణంగా తోచి గోవిందుణ్ణి చాటుగా పిలిచి గట్టిగా మందలించి, పెద్దవాళ్ళు కూతురు తప్పు చేస్తే మందలించాల్సిన వాళ్ళు వాళ్ళే ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి? అలాంటప్పుడు నువ్వు కూడా అది తప్పనకుండా ఊరుకుంటున్నావేమిటి? అంది. గోవిందుడు పిన్నికి పరిస్థితి వివరించాడు. విశాలాక్షి తల్లిదండ్రులు మర్యాదస్తులు. వాళ్ళు రుద్రమ్మను తమ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో గౌరవించారు, కానుకలిచ్చారు. ఒక్క విషయానికి కూడా రుద్రమ్మ వారిని మెచ్చుకోలేదు. వాళ్ళు గౌరవించారని సంతోషించలేదు. ఆ తర్వాత విశాలాక్షి తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తే వియ్యపురాలి చేత ఇంటి పనులు చేయించింది. బియ్యంకుని ఎప్పుడు వెళ్ళిపోతావని అడిగింది. మా అమ్మకు గౌరవ మర్యాదలు పుచ్చుకోవడమే కానీ ఇవ్వడం చేత కాదు. తనకు పౌరుషం కూడా ఎక్కువ. నేనివ్వలేనిది ఎందుకు పుచ్చుకోవాలి అని కూడా అంటుంది. మాట్లాడితే చాలు నా అత్త మామలు ఎవరికైనా గౌరవ మర్యాదలిస్తారు. అందుకని అమ్మే వాళ్లతో మాట్లాడడం మానేసింది అన్నాడు గోవిందుడు. విశాలాక్షి తల్లిదండ్రులను చూస్తే శాంతమ్మకు గోవిందుడి మాటల్లో ఎంతో కొంత నిజముండాలనిపించింది. కానీ ఆమెకు తృప్తిగా లేదు. విశాలాక్షిలోనూ ఏదో తప్పుండి తీరాలని ఆమెకు నమ్మకంగా ఉంది. గోవిందుడి అత్తామామలు ఒక్కరోజు అక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళాక రుద్రమ్మ కోడలి దగ్గర వాళ్ళని నానా మాటలు అంది. దానికి కోడలు ఎదురు సమాధానం చెప్పింది. ఇద్దరూ బాగా మాట అనుకుంటుంటే గోవిందుడు వరండాలోకి వచ్చి కొబ్బరితాడు పేనసాగాడు. శాంతమ్మ వాడి తీరుకు చిరాకుపడి, ఇంట్లో ఇంత గొడవ అవుతుంటే అలా నిమ్మకు నీరెత్తినట్లుంటావేం, వెళ్ళి ఆపు అని తిట్టింది. అది గొడవ కాదు, ఒకరికొకరు సాయపడుతున్నారు, నేనెందుకు కలగజేసుకోవాలి అన్నాడు గోవిందుడు. ఒకరినొకరు తిట్టుకుంటుంటే అందులో సాయం ఏముంటుంది? నీకు నిస్సందేహంగా పిచ్చి పట్టుకుంది అంది శాంతమ్మ. అప్పుడు గోవిందుడు ఆమెకు మళ్ళీ మరికొన్ని వివరాలు చెప్పాడు. రుద్రమ్మ కోడలిగా ఉన్నప్పుడు అష్ట కష్టాలు పడింది. అందుకని ప్రపంచంలో కొందరి కోడళ్ళకైనా సాయపడాలనుకుంటోందామె. ఇప్పుడు కోడలిని తిడుతోంది. ఆ తిట్లు విని కోడలు అత్తగారిని తిడుతోంది. రుద్రమ్మ కంటే విశాలాక్షి తెలివైనది. అందుకని విశాలాక్షి తిట్లు కొత్త రకంగానూ తెలివిగానూ ఉంటాయి. అవన్నీ రుద్రమ్మ నేర్చుకుని ఇంకో కోడలికి నేర్పి అత్తగారిని తిట్టమంటుంది. అత్తగారు ఏ కోడలికి సాయపడ్డా మంచిదేనని విశాలాక్షి కొత్త కొత్త తిట్లు తిట్టి అత్తగారికి సాయపడుతుంది. నువ్వు చెప్పేది చాలా బాగుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇంట్లో కోడలితో గొడవ పెట్టుకుని బయట కోడలికి అత్తగారికి తిట్టమని చెప్పడం అదేం తెలివి అంది శాంతమ్మ. అమ్మ తెలివిని శంకించకు పిన్ని, నిన్ను కూడా తిట్టగలదు. నా మాట మీద నమ్మకం లేకపోతే చూడు, కాసేపట్లో తనే వచ్చి ఆ కోడలి ఇంటికి వెడుతున్నట్లు చెబుతుంది అని గోవిందుడిలా అంటుండగా రుద్రమ్మ అక్కడికి వచ్చి, శాంతమ్మ తల్లి, నీకోసమని ఎలాగో భరించి ఈ 4 రోజులు ఇక్కడున్నాను. కానీ ఇక నా వల్ల కాదు. ఇష్టమైతే నువ్విక్కడే ఉండు, లేదా నీ ఇంటికి వెళ్ళు. నేను మాత్రం నా కూతురింటికి వెడుతున్నాను అంది. అమ్మ వెళ్ళకపోతే అక్కే మా ఇంటికి వస్తుంది. అత్తగారిని ఎలా తిట్టాలో 2 వారాలకోసారి తనొచ్చి ఇక్కడేగా నేర్చుకోవాలి, లేదా మా అమ్మ అక్కడికైనా వెళ్ళి నేర్పాలి అన్నాడు గోవిందుడు. రుద్రమ్మ వాడి మాటలు పట్టించుకోకుండా పొరుగుళ్ళో ఉన్న కూతురు దగ్గరకు ప్రయాణమై వెళ్ళింది. శాంతమ్మకు అంతా అర్థమై, లోపం మాలోనే ఉందిరా గోవిందు. మా కూతుళ్ళు అత్తగారులను తిట్టాలి, మా కోడళ్ళు మాకు అణిగి మణిగి ఉండాలి. మమ్మల్ని అంతా మెచ్చుకోవాలి. మేమెవరినీ మెచ్చుకోలేము. మాలో ఉన్న ఇలాంటి లోపాలన్నీ ఒక్క పొల్లు మాట అనకుండా ఎంత తెలివిగా చెప్పావురా. ఇంత తెలివుండి మీ అమ్మను మార్చలేకపోయావుట్రా అంది. మార్చడానికి ప్రయత్నిస్తే గొడవలై వేరు కాపురం దాకా వెళ్ళిపోతుంది. ఏదో నాకు వీలైనంతలో చమత్కారంతో మా అమ్మకు అంటించాల్సినవి అంటిస్తూ మంచి మాటలతో పెళ్ళానికి నచ్చ చెప్పుకుంటూ అంతా కలిసుండేలా ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు గోవిందుడు. ఆరంభంలో నీ మాటల తీరు చూసి నువ్వు చెడ్డవాడివనుకున్నాను. బ్రతక నేర్చిన వాడివని ఇప్పుడు అర్థమైంది. నా కోడలితో నేనెలా ఉంటానో ఏమో. నా కొడుకు నీ కథ చెప్పుకుంటే
వాడైనా బ్రతక నేర్చిన వాడవుతాడు. వస్తాను అంటూ శాంతమ్మ తన ఊరు తిరిగి వెళ్ళింది. అయితే గోవిందుడి మాటలు శాంతమ్మ ఆలోచనల్లో ఎన్నో మార్పులు తీసుకుని రావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళాక లేనిపోని అపోహలు విడిచిపెట్టి కోడలితో చక్కగా మసలుకుని మంచి అత్తగారని కోడలి చేత అనిపించుకోగలిగింది. అందువల్ల ఆమె కొడుకు కూడా సుఖపడి కలకాలం ఎంతో హాయిగా బ్రతికాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన బ్రతక నేర్చిన కొడుకు అనే కథ. ఇంతటితో బొమ్మరిల్లు 2వ సంపుటిలోని కథలు పూర్తయిపోయాయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.